క్రీస్తునందు ప్రియులారా, మన రక్షకుడును ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి మనము ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. బాగున్నారా ప్రియులారా? మీరు మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? మీ క్షేమము నిమిత్తమై మీ ఆధ్యాత్మికమైన జీవితం ప్రభువులో బలపడాలన్న ఉద్దేశముతో అనుదినము ఈ సందేశాలు మీ దృష్టికి తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఉందామా? మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుని ఉందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రముంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసయ్య ఎంత శక్తి కలిగినటువంటి వారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఎంత ఆశ్చర్యమైన రీతిలో తన కార్యాలు జరిగిస్తారో ఈ వాక్య భాగములో మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. సమాజ మందిరపు అధికారి తన ఏకైక కుమార్తె విషయములో యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలుతా ఉన్నారు. ప్రభువా, నా కుమార్తెను బాగు చేయండి. ఈ లోపుగా అక్కడ ఉన్నటువంటి వారు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది కాబట్టి నీవింక బోధకుని ఇబ్బంది పెట్టొద్దు అన్నప్పుడు యేసయ్య ఆ మాటలను లక్ష్య పెట్టగా, ఆ మాటలను ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టకుండా అధికారితో చెబుతున్నటువంటి మాట, నమ్మిక మాత్రము ఉంచుము, భయపడకుము అని చెప్పి ఆ అధికారిని ధైర్యపరుస్తున్నారు. ఆ అధికారిని విశ్వాసములో నడిపిస్తూ ఉన్నారు. యేసయ్య తన గృహం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఆ గృహం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి. కుమార్తె చనిపోయింది. ఇంటి వారందరూ ఆ ఇంటి బయట కూర్చుని ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు, వేదన చెందుతూ ఉన్నారు ప్రియులారా. యేసయ్య ఆ గృహం దగ్గరకు వచ్చి ఆ గృహములోనికి వెళ్ళి ప్రియులారా, ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమిటి అనంటే, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అంటే ప్రభు దృష్టికి ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నదని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆమె చనిపోయింది, కానీ మరణం మీద ప్రభువుకున్న అధికారాన్ని అక్కడ ఆయన చూపిస్తున్నట్లుగా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. ఆ అధికారిని, ఆ ఇంటి వారికి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అన్నప్పుడు ప్రియులారా, వారు ప్రభువును బట్టి, ఆయనపై విశ్వాసమును బట్టి వారి నమ్మికను ఉంచారు. ప్రభు ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ చిన్న దాన్ని చేయి పట్టి తలితొకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి
నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు అంటున్నారు, చిన్నదానా లే. ఆమె వెంటనే లేచి ఆమె నడుస్తా ఉంది. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని ఆ గృహములో ప్రభు జరిగించారు. ఒక్కసారిగా వాళ్ళ ఏడుపు ఏమైపోయింది, వారి వేదన ఏమైపోయింది, వారి కన్నీళ్ళు ఏమైపోయినాయి అంటే ఒక్కసారిగా ఆ గృహంలో సంతోషధ్వనులు మొదలైనాయండి. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏ కారణాన్ని బట్టి అయినా కుమిలిపోతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, వేదన చెందుతూ ఉన్నావేమో. అయితే భయపడకు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగిస్తారు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని బట్టి నువ్వు విశ్వాసం ఉంచి, నా ప్రభువు నాకున్నానులే, నేను నా ప్రభువుని నమ్ముకున్నానులే, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడన్నటువంటి నమ్మిక నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన తన కార్యములను నేటి దినాన్న నీ కుటుంబములోనూ నీ బిడ్డల జీవితంలోనూ జరిగిస్తారు. అలాంటి కృప, దీవెన మీ జీవితాల్లో నేటి దినమందు ప్రభు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? మీరున్న చోట తలలో ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నారు కాదు. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, సర్వశక్తియు కృప కలిగిన తండ్రి, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితాల్లో మీ నూతనమైన కార్యాలు జరిగించి వారి భయము నుండి విడిపించండి ప్రభువా. వారు మీరు చేయుచున్న కార్యములను బట్టి ఎల్లప్పుడూ కూడా మీ యందు నమ్మికముతో, విశ్వాసముతో, నమ్మికతో ప్రభువా ముందుకు సాగిపోయే కృపను దయచేయమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.